అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి. మీ సపోర్ట్ లేనిదే యూట్యూబ్లో ముందుకెళ్ళడం అంటే చాలా కష్టం అనమాట. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ చాలా మంచిగా ఆదరిస్తున్న వాళ్ళు కూడా వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే సోమవారం వీడియో అనమాట. ఇంకా ఈ వీడియో నేను రొటీన్ ఎలా ఉన్నా ఒక విషయం మాట్లాడదాము అని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి. లేకపోతే ఈ వీడియో పెట్టాలి అనుకోలేదన్నమాట. ఇంకా మన వీడియోస్ చాలామంది ఇష్టంగా చూస్తున్నారండి. చాలా మంచిగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా నన్ను అంటున్నారు అనమాట, మన సబ్స్క్రైబర్సే వాళ్ళు కూడా చాలా మంచిగా నా గురించి చెప్తున్నారు. ఇంకా వీడియోస్ ముందుకు వెళ్ళాలని ఇంకా మంచిగా వ్యూస్ రావాలని చెప్తున్నారనమాట. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీడియోస్ వచ్చేసి మీరు షార్ట్ వీడియోస్లోనే పెడుతున్నారు కదా, ఆ షార్ట్ వీడియోస్లోనే క్లిప్సే మళ్ళీ లాంగ్ వీడియోస్లో కూడా ఉంటున్నాయి. సేమ్ వీడియో ఉంటుంది. షార్ట్స్ చూస్తే లాంగ్ చూడనవసరం లేదు. షార్ట్స్లో మ్యాటరే లాంగ్ వీడియోలో కూడా ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేశారనమాట. ఇంకా షార్ట్స్ అనేది నేను డైలీ అప్డేట్ కింద ఇద్దాము అంటే నేను ఫస్ట్ నుంచే షార్ట్సే పెట్టానండి. లాంగ్ వీడియోస్ ఫస్ట్లో అప్పుడు 6 months లేకపోతే 8 months అవుతుంది అనమాట నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసి. నేను 1 year కంప్లీట్ అయిపోయింది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. కానీ నేను లాంగ్ వీడియోస్ అనేది పెట్టేదాన్ని కాదు, ఎందుకంటే మాకు వైఫై లేదనమాట. నేను స్టార్ట్ చేసినప్పటికి మాకు వైఫై లేదు, లాంగ్ వీడియోస్ వెళ్ళే అంత నెట్ బ్యాలెన్స్ కూడా ఉండేది కాదు. అందుకని చెప్పి సరదాగా షార్ట్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆ షార్ట్స్ ద్వారానే నేను 5000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను అనమాట. ఓన్లీ షార్ట్స్ పెట్టడం వల్ల 5000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యానండి. అది దాని గురించి నేను షార్ట్స్ డైలీ అప్డేట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఏ రోజు వీడియో ఆ రోజు కంపల్సరీ, ఎప్పుడు ఏ పూట వీడియో ఆ పూట కూడా అప్డేట్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఇప్పుడంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఉదయం టిఫిన్ అంటే టిఫిన్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని. అలాగే మధ్యాహ్నం భోజనం అంటే భోజనం వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఇంక ఈరోజు పూజ, పిల్లల్ని పంపుకోవడం, అలా డైలీ బ్లాగ్స్ అనేది మినీ బ్లాగ్స్ అనేది టక ఎప్పటికప్పుడు 1 minute వీడియో అనే కదా టకటక అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అదే అలవాటు అయిపోయింది నాకు. లాంగ్ వీడియోస్ తీసేటప్పటికి లాంగ్ తీస్తున్నాను అంటే 1 minute చెప్పేదంతా లాంగ్లో ఇప్పుడు లాంగ్లో చెప్పే అంత క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ షార్ట్లో అయితే చెప్పలేం కదండి. ఏదో మేము ఉదయం పూజ చేసుకున్నాను, పిల్లల్ని స్కూల్కి పంపాను, ఈరోజు ఇది వండాను, ఈరోజు అది వండాను అని చెప్పి నేను టకటకా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను 1 minute వీడియోలో. అదే లాంగ్ వీడియో అనుకోండి, కొంచెం క్లారిటీగా కొంచెం క్లియర్గా మనం ఏం చేసుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం, ఎలాగా పూజ చేసుకుంటున్నాము అనేది క్లారిటీగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తామన్నమాట. వీడియోలో అయితే అలా చెప్పలేం కదండి. టకటక 1 minute మనం చెప్పాల్సింది చెప్పాలన్నమాట. ఇంకా లాంగ్ వీడియోలో మనస్ఫూర్తిగా అప్పటికప్పుడు నాకు ఏమొస్తుందో అది మాట్లాడుతున్నాను అంతే. నేను విడిగా అనుకుని మాట్లాడడం గట్రా లేదు. మనస్ఫూర్తిగా అప్పటికప్పుడు ఏం మాట్లాడాలి అనుకుంటున్నానో, ఎప్పటికప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నానో అదే చెప్తున్నాను అనమాట. అది లాంగ్ వీడియోకి షార్ట్ వీడియోకి తేడా అనమాట. మనం ఇప్పుడు ఒక 8 minutes వీడియో పెట్టామనుకోండి, 8 minutes మనం వంట చేసేదాని గురించి దీని గురించి కాకుండా మన పర్సనల్ విషయాలు, మన గురించి ఇలాగా మన గురించి అలాగా అని చెప్పుకుంటూ వెళ్తాం కదండి. అలాగా లాంగ్ వీడియోలోనే చెప్పడానికి ఉంటుంది. మనకి షార్ట్లో అయితే అలాగా 1 minute అంత ఫ్రీగా మాట్లాడడానికి అయితే ఉండదు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఇంకొకరు కామెంట్ పెట్టారనమాట, ఇక్కడో క్లిప్పు అక్కడో క్లిప్పు పెడుతున్నారు, అలా కాదు డైలీ వ్లాగ్స్ తీయండి అని చెప్పి. తప్పకుండా తీస్తానండి. ఇంకా ఇక్కడో క్లిప్పు అక్కడో క్లిప్ అనేది ఏం కాదండి, నేను వరుసగానే తీసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి పిల్లల్ని పంపే వరకు వరుసగానే పెడుతూ ఉన్నాను. అంటే వరుసగా వ్లాగ్ తీస్తూ ఉంటే లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కదా, అది లెంత్ ఎక్కువ అవ్వకుండా ఇప్పుడు నేను చేసే పని ఏంటి అది అక్కడికి తీస్తున్నాను, కట్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అక్కడికి ఆ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వీడియో తీస్తున్నాను అనమాట. అలాగండి. ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం అది చూపించను, ఎందుకంటే నేను నైట్ వేర్తో ఉంటాను. నైట్ వేర్తో ఉండేటప్పుడు వీడియోస్ తీయకూడదు అన్న నియమం ఒకటి పెట్టుకున్నాను. అదైతే ఇంకా నేను దాటను.
అందుకని చెప్పి నైటీతో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నేను వీడియోస్ అయితే తీయనండి. అందుకని ఉదయం క్లీన్ చేసే పనులు అవి నేను చూపించిన అనమాట. తర్వాత స్నానం చేసేసాక తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకోవడం, ఇంట్లో దేవుడి దగ్గర సామాన్లు క్లీన్ చేసుకోవడం, పిల్లలకి వంట చేయడం, ఇలాగా వరుసగానే తీస్తూ ఉంటాను. మరి మీకు ఎందుకు అలాగా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా అక్కడో క్లిప్ అంటే షార్ట్స్లో పెడుతుంటాను. అలాగా షార్ట్స్ వీడియోస్లో నేను లాంగ్ వీడియోస్లో క్లిప్స్ కొన్ని తీసి షార్ట్స్లో పెట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేసి అక్కడికి షార్ట్ వీడియో అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. లాంగ్ వీడియో అయితే మ్యాక్సిమం నేను ఇలాగే వరుసగా తీసుకుంటూ వెళ్తానండి. ఎక్కువ లెంత్ చూపించకూడదు, మనకి చూసే వాళ్ళకి బోర్ కొట్టినట్టు ఉండకూడదు అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంలోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటానండి. షార్ట్గా అయినా సరే మనం చెప్పింది అర్థమైతే చాలు అన్న ఉద్దేశంలో ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఈసారి మీరు చెప్పినట్టుగానే చేస్తానండి. డైలీ వ్లాగ్స్ అయితే తప్పకుండా తీస్తాను. ఇంకా మనం రీచ్కి వెళ్ళాము అనమాట. ఇప్పుడు అంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా $100 వస్తే మనకి పేమెంట్ అనేది పడుతుంది అనమాట. ఇంకా దానికి దగ్గరలో ఉన్నప్పుడు మనం కూడా ఎటువంటి చిన్న కామెంట్ను కూడా సీరియస్గా తీసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళు చెప్పింది వింటే కొంచెం మనం ఏం తప్పు చేసాము ఏంటి అనేది ఆలోచించుకొని దాన్ని సరి చేసుకునే పద్ధతి అయితే చూసుకోవాలన్నమాట. నేను కూడా మీరు చెప్పింది తప్పకుండా వింటానండి. ఎందుకంటే మీరు చూస్తున్న వల్లే కదా నాకు వ్యూస్ అనేది పెరుగుతున్నాయి. షార్ట్స్తో పోలిస్తే లాంగ్ వీడియోస్ చాలా మంచిగా చూస్తున్నారండి. నేను వ్లాగ్స్ తీయడానికి చాలా మట్టికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఉదయం హడావుడి అయిపోతుంది అనమాట. నాకు పిల్లల్ని స్కూల్కి పంపుకోవడం ఈ హడావుడే సరిపోతుంది. నాకు పిల్లలు ఇద్దరు కదా, ఇద్దరు ఒకటే టైంకి స్కూల్కి వెళ్ళడం, ఒక పక్క వీడియో తీసుకోవడం, ఒక పక్క పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకోవడం, ఇలా హడావుడి అయిపోతుంది అనమాట. మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. వీడియో తీయడానికి అయితే కొంచెం హడావుడి అయిపోతుంది అని చెప్పి అలా టక వీడియో మ్యాక్సిమం కవర్ చేస్తాను. కానీ ఈసారి ఇంకా మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే నేను ఈ మ్యాటర్ చెప్పడానికే ఓన్లీ అయితే వీడియో తీసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే ఆ రోజు నాకు అసలు హెల్త్ బాగాలేదనమాట. బాగాలేని కారణంగా ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పినా మీరు షార్ట్స్లో ఆల్రెడీ ఇది చెప్పేశారండి అంటారు. అందుకని చెప్పి చెప్పలేదన్నమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపేసి ఇంట్లో పూజ అది చేసేసుకొని నేనైతే పడుకుండిపోయాను. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను అనమాట. పప్పు మునగాకైతే వండానండి. కుక్కర్లో పెట్టేసి పడుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసేయచ్చు అని చెప్పి పప్పు అయితే తాలింపు పెడుతున్నాను అనమాట. పప్పు తాలింపు పెట్టేసి ఇంకా అప్పడాలు వేపేసి భోజనం అయితే చేసేస్తాం మేము. ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోతే నిజంగా మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఉత్తప్పుడు కొంచెం హెల్ప్ చేస్తారు. కానీ ఆడవాళ్ళు అంటే మనం కొంచెం హెల్త్ బాగోక ఏమైనా కొంచెం లేట్గా లేచినా కొంచెం పడుకున్నా వాళ్ళకి అసలు ఏం తోయదనమాట. హెల్ప్ చేసే పని కూడా చేయలేరనమాట. ఇంకా పిల్లల్ని అదైతే ఇంకా అసలు హడావుడి పడిపోతుంటారు. ఇవాళ ఉదయం అలాగే అయింది. నేను తొందరగానే లేచాను కానీ తలపోటు కారణంగా పని అయితే కొంచెం నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల పిల్లలకి లంచ్ బాక్స్ కూడా లేట్ అయిపోయిందనమాట. ఇంక తర్వాత పర్వాలేదులే నేను తీసుకెళ్తానని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్లారనమాట. అంటే మా ఇంటి ముందు నుంచి వ్యాన్ వెళ్ళిపోయినా సరే మళ్ళీ పై ఊరు వెళ్ళి మళ్ళీ వంతెన మీదకి వస్తూ ఉంటుందండి వ్యాను. మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. అప్పుడు ఎక్కించవచ్చు. మాకు అదొకటి ప్లస్ అయింది. స్కూల్ వ్యాన్ అయితే తొందరగా వచ్చేస్తుంది కానీ ఇది మేము ప్రైవేట్గా పెట్టుకున్న వ్యాన్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. మళ్ళీ పై ఊరికి వెళ్ళి వచ్చే టైంకి ఒక పావుగంట టైం మాకు కుదురుతుంది అనమాట. వీలైన మట్టికి చాలా మట్టికి ఇక్కడే ఎక్కించేస్తాం, ఇంటి దగ్గర ఎక్కించేస్తాం. ఎప్పుడైనా లేట్ అయితే మా హస్బెండ్ తీసుకెళ్ళి వంతెన మీద ఎక్కిస్తారనమాట. కొంచెం టైం అయితే కుదురుతుంది. ఇంకా ఈ వీడియోలో చెప్పాలి అనుకున్నది చెప్పాను. తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.